దేవుని సన్నిధిలో ఉన్నామని మనందరూ కూడా తెలుసుకోవాలి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో మన మధ్యన ఎవరుంటారండి? అది అందరికీ తెలుసు, కానీ దాన్ని మనం పాటించాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజీలోనో, స్కూల్లో, డ్యూటీలలో, లేకపోతే డ్వాక్రా సంఘాల మీటింగ్లోనో, అదే మీటింగ్లో ఎవరు ఎలా ఉంటాం అంటే వాళ్ళు కనిపిస్తారు, మనం చూస్తారు కాబట్టి వాళ్ళు ఎవరు అనేస్తారు. దేవుడే అనలేదు కదా, అంతే కదా. దేవుడు కనిపిస్తారు మనకి. మనిషి ఎవరు భయపడాలి? అది తెలుసు, కానీ భయపడుతున్నావా? ఇంత సరగా కూర్చుంటున్నారు, ఇంత సరగా మాట్లాడుతున్నారు, అది ఎవరికి అవమానకరం? మీ వల్లే కదా అన్ని జనుల మధ్య నామం అవమానపరచబడుతుంది అని చెప్తున్నారు దేవుడు. పార్క్ కాదు, లేదా బయట మీద కబుర్లు చెప్పుకున్నది కాదు, దేవుని మయంపరచడానికి వచ్చాం. కేవలం దాని మీద దృష్టి ఉంచుతున్నాను. పనుల పాటు మానుకొని దేనికి ఇవ్వడం అంటే ఎప్పుడు అనుకున్నట్లు మరి ఎక్కువగా పొడుగుమని దేవుడు చెప్తున్నారు. దేనికి ఇలా ఉంటారట? దేవుడు చెప్పింది మనము చేయలేము. బైబిల్ ఉంది, దేనికి ఇచ్చాడు దేవుడు? చదివి తెలుసుకొని అక్కడ ప్రవర్తించాలి, అంతే కదా. కానీ అది చేస్తామా? చేయట్లేదు. అమ్మా కొద్ది నిమిషాలు నిశ్శబ్దంగా ఉండి దేవుని భయంకరంగా మనం ఉంటే కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. అదే కాదు, ఈ యొక్క మీటింగ్ పెట్టుకున్న ఉద్దేశాన్ని చెక్క పేరెంట్స్ మీటింగ్ చేయాలి అంటే తల్లిదండ్రులతో పాటు పిల్లలు కూడా వచ్చి దేవుడి మాటలు తెలుసుకోవాలి, దేవుడి మాటలు తెలుసుకోవాలి. ఉదయం చెప్తున్నారు ఇవన్నీ కూడా మనకు తెలియనివి అంటే అన్ని తెలిసినవే, అన్ని తెలిసినవే, ఏది కూడా తెలియదు కాదు. కానీ ఎందుకు అంటే గుర్తు చేసుకోవడానికి అవి తెలుసుకొని ఏం చేయాలి, అవి తెలుసుకొని మనం దాని ప్రకారం జీవించగలగాలని కూడా దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. దాన్ని మనం వినియోగించుకోవాలి. చిన్నపిల్లలు కాల్ చేయకూడదు. ఈ కార్యక్రమం పెట్టుకున్న సంఘములకు, కుటుంబానికి, మూడోచుడి అందరికీ ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో అనేక మంది భూమిని విడిచిపోయి వెళ్ళిపోయి ఉన్నారు. యాక్సిడెంట్లో చనిపోతున్నారు, హాస్పిటల్లో చనిపోతున్నారు, యుద్ధాల్లో చనిపోతున్నారు. కానీ దేవుడు కృప మహాభాగ్యం మనకి ఈ మాటలు వినడానికి ఈ రోజు అవకాశం ఇచ్చాడు దేవుడు. దాన్ని బట్టి దేవుడు మనం కృతజ్ఞత చేయించాలి. దాన్ని బట్టి దేవుడు మనం భయపడాలి. ఏదో కేవలం మనకి ఏదో ఆయుష్ ఉంది, బలం ఉంది, ఏదో మన సమయం కాదని మనం ఇప్పట్లే, ఇదంతా దేవుడు ఇచ్చారు మనకి. దాన్ని మనము దేవుడికి ఇవ్వాలా, ఈ సమయాన్ని దేవుడికి ఇవ్వాలి. ఎలా ఇవ్వాలా? చెప్పే మాటల్ని మనం చెప్పులారా నిశ్శబ్దంగా పడాలా, కూర్చున్నప్పుడు మనం డిసిప్లిన్గా కూర్చోవాలా. దాన్ని మనం నెమవేసుకుని వృత్తి చేసుకొని మన జీవితంలో దాన్ని పాటించడానికి ప్రయత్నించాలి. ఎవరు పరిశుద్ధులు కాదు అని దేవుడే చెప్తున్నారు మనకి. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నారు. మనం ఏమనుకుంటున్నాం? మనం పరిశుద్ధులము, జ్ఞానులము, అధిక వేదాలము, ఎవరు చెప్పినా సరే మాట మనకు అన్ని తెలుసు, కానీ ఎవరి మాట మనం వినము. అవన్నీ మాటలు మనకు తెలుసు. మనం చెప్పాలని అనే మాటలు చెప్పేస్తుంటాం. తెలియని వారు, తెలిసిన వారికి కూడా మాటలనేవి మనం కొట్టింటే కొంచెం అంతర్జ్ఞానవంతులు, అంతర్ పరిశుద్ధులు. నీ తప్ప అంటే నీతో అంటాం, అంత పరిశుద్ధులు. కానీ మనం ఈరోజు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ అంశం కూడా ఆదర్శం. ఆదర్శం అంటే ఏంటి? మరి ఎవరు నేర్చుకుంటారు మనం చూసి? మీరు పిల్లలు ఉన్నారు, ఇక్కడ ఒక కార్యక్రమం జరుగుతుంది, ఒకసారి ప్రార్థన చేసామంటే ఎవరైతే కూర్చొని నా నామమున, యేసుక్రీస్తు నామమున ప్రార్థనలు చేశాం కదా. నా నామమున మనం కూడుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి? యేసుక్రీస్తు ప్రభువు మన మధ్య ఉండాలి కదా. మన పిల్లలు మనం చూస్తున్నాం, మన పిల్లలు మనం మాట్లాడుకుంటున్నాం కూర్చొని. మరి మన పిల్లలు ఏం చేస్తున్నారు చూడండి, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మేము ఆడుకుంటాం, వాళ్ళు ఆడుకుంటారు. ఇదే చెప్పారు కదా, మిమ్మల్ని మీ తండ్రులు పిల్లలు చూసి నేర్చుకుంటారు. నువ్వేమి చేస్తున్నావో నీ పిల్లలు అదే చేస్తారు. మన ఇష్టం చెప్పడం, కానీ మనం చెయ్యం. ఎందుకంటే మనకి అది ఇష్టం. మనకి ఇష్టమైనది వదులుకోవాలంటే బాధ, మనకి ఇష్టమైనది వదులుకోవాలంటే బాధ. ఎందుకని? అది మనకి ఇష్టం కాబట్టి. దేవుడు వదులుతాడు, మనకి ఇష్టమైన వదలమంటాడు, మనం వదలలేం. అది దేవుడు ఏం చేస్తాడు? ఇరుకు మార్గంలో ప్రయాణించేవాడు కొద్దిమందే. అందరం దేవుడు అనుకున్నాం, కానీ
దేవుడు మన కూడా దగ్గర తీసుకోడు. ఎవరైతే నా మాట పెడతారో ప్రభువా ప్రభువా అని నామం నా నోటి నేను పలికినా, నేను ప్రార్థనకు వస్తాను కదా, నీ కార్యక్రమం కూర్చుంటున్నాను కదా, నేను నీ కార్యక్రమం నేను పరిచయం చేస్తాను, నీకు భోజనం చేస్తున్నాను కదా, నువ్వు అన్నా సరే ఏమన్నారు? ఎవరో తెలియదు సింపుల్గా. అంటే దేనికోసం? డిసిప్లిన్, కాన్సెషన్ లేదు అంతేనా? రెండు వారంలో వన్నే ఉన్నప్పుడు కూడా నెక్స్ట్ అకౌంట్ వచ్చాము ఒప్పుకున్నారా? స్కూల్కి 9 గంటలకి అనుకోండి, 9:10, 9:10 ఒప్పుకుంటారు. ఎగ్జామ్ ఒక మీటింగ్ 1 వస్తే బాగేస్తున్నారు ఎగ్జామ్స్ కార్లకి. నేను చదివేశాను, కష్టపడాను, ఫీజులు కట్టాను, రాజుపాలు కలిసి చదివాను, ఇచ్చిన బాగా ఇచ్చిన 100 రాజేస్తాను నేను. కానీ ఒక్క నిమిషం లేదు, గేట్ మూసేస్తున్నారు, తల్లిదండ్రులు బతుకులాడుతున్నారు, చుట్టుపక్కల బతుకులాడుతున్నారు, పేపర్లకు అన్యాయం అంటున్నారు. ఆ రూల్ ఏంటి? సమయం. బుద్ధి లేని కవికులు, బుద్ధి లేని కవికులు ఇద్దరు వచ్చారు, అందరూ వచ్చాం, కన్నికలు వచ్చారు, అందరూ వచ్చాం. కానీ బుద్ధిగా ఉన్నాం, కన్నికగా ఉన్నాం. ఎవరు సిద్ధపడుతున్నారు ఇక్కడ? బుద్ధి కలిగిన కన్నికలు తన దిగులోని రూల్ తెచ్చుకున్నారు. మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానము. కాబట్టి ఆదర్శం అంటే ఒకరికి మనం మాదిరి చూపించడం, ఇంకో దగ్గర నుండి మనం ఆ మాదిరిని నేర్చుకోవడం. మనకు మాదిరి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఒక టీవీ ఉంది, ఈ టీవీ ఎలాగా పనిచేయాలంటే దాని బుక్ ఉంటుంది, కొత్త బాక్స్ ఓపెన్ చేయగానే ఒక మ్యాన్యువల్ బుక్ ఉంటుంది. ఫోన్ కానీ ఏది కొన్నా దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలంటే ఒక బుక్ ఉంటుంది. యూజర్ బుక్. మా కూర్చుంటే బయటికి వెళ్ళిపోతారా? ఇక్కడ మాత్రం మాట్లాడకూడదు. దాని ప్రకారం చేస్తేనే ఈ టీవీ వెళ్ళడం కానీ, ఫోన్ తీయడం కానీ ఏదో చేస్తుంది. అలాగే మనిషికి దేవుడు ఈ టూల్ ఇచ్చాడు. ఇది మామూలుగా ఏదో ఇచ్చి మన తలకాయ పెట్టుకోవడంలో, లేకపోతే చర్చికెళ్ళా మనం మోసుకుని వెళ్ళిపోవడంలో, లేకపోతే 2 నిమిషాలు చదివించడంలో, లేకపోతే చెప్తున్నప్పుడు మామూలు చూసి ఇలా ఉందనుకోవడంతో కాదు. దీని ప్రకారం జీవిస్తేనే మనం ప్రకాశంగా అక్కడ వెళ్తాం. ఎక్కడ? పరలోక రాజ్యంలో. లేకపోతే ఈ డాక్టర్లు ఉంది, ఏముంది? స్త్రీని ముసుగు వేసుకొని ఉండాలి ఎప్పుడు వాకింగ్ చేసినప్పుడు అది ఉంది. మనం ముసుగు అనుకుని చేసుకుంటాం, వాకింగ్ చేసినప్పుడు ప్రార్థన చేసుకుంటాం. చదివారా? మీరు విన్నారా? చదివారా? చెయ్యం. ఎందుకని? గాలి తాగదు, లేకపోతే చున్నీ వేసుకోవడం మానేశారు. స్త్రీలు చున్నీ వేసుకోవడం మానేశారు. ఏం చెప్తారు ఎవరు? అలంకారంగా చదివమ్మా, ముసుగేసుకోవడం చదివా, బయట ముసుగేసి చేసుకోవట్లేదు. మనం ముసుగేసుకొని ఏం చేసుకోమంటాడు? స్త్రీల్ని గుండు పడించుకోమంటాడు. నీకు ముసుగేసుకోవడం ఇష్టం లేకపోతే గుండు పడించుకోమంటాడు దేవుడు. మరి ముసుగేసుకోవట్లేదా అంటే గుండు పట్టుకొని రావాలి మీరు. ముసుగు వేసుకోవాలా అలంకారం స్త్రీకి, కానీ ముసుగేసుకోవట్లే. వాక్యం తెలిసిన పురుషులు ఉన్నప్పుడు వాక్యం చెప్పకూడదు, అధికారం చలాయించకూడదు అంటే వాక్యం చదివేస్తాం మనం. ఎందుకంటే చాలా వచ్చి అతని నాకు వచ్చు కాబట్టి. అది వాక్యం ఏం చెప్తుంది? వాక్యం అవుతుంది కదా మనం. అది ఆదర్శం ఎలా వస్తుంది? మాది ఎలా వస్తుంది? మరి ఆదర్శమైన తల్లిదండ్రులు ఎలా వస్తారు? ఆదర్శ పిల్లలు ఎలా వస్తారు? వీళ్ళందరూ కలిసి ఆదర్శ కుటుంబం ఎలా తయారవుతారు? అవన్నీ తెలుసుకోవడానికి సౌండ్ ఆలోచించి కొంతైనా తెలిసిన వాళ్ళకి మరి కొంత తెలియజేయడానికి, గుర్తు చేయడానికి, తెలియని వాళ్ళకి వాళ్ళకి తెలియజేయడానికి. అలాంటిది మనం ఏర్పాటు చేసుకుని దీన్ని మనం ఎంత చక్కగా మరి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా? నేను ఈ యొక్కకు వస్తాను, తలుపు తడుతున్నాను, మీరు తలుపు తీసుకెళ్ళాలా? మీరు నా మాట వినేయాలా? ఏం చేస్తారు దేవుడు? నాతో పాటు మీరు
భోజనం చేయాలన్నమాట. కానీ భోజనం చేయడం దేవుణ్ణి మనమే తినేస్తున్నాం. దేవుని సమయం మనం చేస్తాం లేదా? వస్తున్నాం, వినట్లే, వింటున్నాం, ప్రవర్తించట్లే. మరి దేవుడితో మనం ఆహారం తింటాం, మనకి ఆలోచన వస్తుంది. ఇవాళ దేనికి వెళ్ళాం? మన సాయంత్రం పక్కింటి వాళ్ళు దేనికి వెళ్ళాలని ఏమన్నా అనొచ్చు. దేనికి వెళ్ళాం? పేరెంట్స్ మీటింగ్ చిల్డ్రన్. దేనికి? ఆదర్శమైన తల్లిదండ్రులుగా, ఆదర్శమైన పిల్లలుగా, ఆదర్శ కుటుంబంగా తెలుసుకోవడానికి, తెలియజేయడానికి ఉండడానికి. మనం ఉంటున్నామంటే ఇవన్నీ తెలిసిపోతుంది కదా, పక్కించలే కదా. ఆదర్శవంత కుటుంబంలో ఒక తల్లివా, ఆదర్శ కుటుంబంలో ఒక తండ్రివా, ఆదర్శ కుటుంబంలో వాళ్ళ పిల్లల తెలిసిపోతుంది కదా. అది తెలిసిపోయినప్పుడు కొన్ని ఈరోజు వెళ్ళావు, నువ్వేం చేయాలి మరి? ఇప్పుడు విన్నా కదా మాటలు, ఆదర్శకి ఎలా ఉండాలో, ఏం చేయాలని. అవన్నీ మన జీవితంలో ప్రవర్తించి ఒకేసారి రావు. ఆ ట్యాబ్లెట్ వేసుకున్నట్టు నేను జబ్బు తగ్గిపోదు. తగ్గిపోతా. స్నానం చేయాలండి. స్నానం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారు, ఇలా మేము వేసుకోవడం ఇలాంటి ఆ వేసుకోవడం ప్లేన్ డ్యామేజ్ అవుతుంది, డాక్టర్ సైంటిస్ట్ చెప్తుంటారు. స్నానం ఎలా చేయాలట? కొంతమంది చాలా పెద్దలు కాలు వేసుకొని, లేకపోతే మోకాలు వేసుకొని, ముట్టికి వేసుకొని తల చేసుకొని, అప్పుడు ఏంటంటే బాడీ ఏం చేస్తుంది, అబ్జర్వ్ చేస్తున్నాను, నా మీద నీళ్ళు పడుతున్నాయి అంటే బాడీ మొత్తాన్ని కూడా నేను యాక్టివ్ చేయాలి. సడన్గా మనం కొంత నీరు వేసుకుంటారు. ఇప్పుడు సడన్గా ఎవరైనా మన సాధారణ కూర్చున్నప్పుడు ఎవరైనా పట్టడం కానీ ఏదైనా చేయడం చేస్తాం, ఏం చేస్తాం? భయం దాని ఏం చేస్తాం? గురైపోతాం. కొంతమంది ఆటలు ఏం చేస్తారు, చచ్చిపోతారు. చాలా మంది చచ్చిపోతారు. సౌండ్లకి తనకి ఏం చేయాలి, చచ్చిపోతారు ఆటలు. దేవుడు ఏమైనా అలా చెప్తున్నారా? సడన్గా చెప్తున్నాడా? ఎప్పుడైనా చెప్తున్నాడా? సృష్టించి ఆదాము చెప్పాడు, నువ్వేం చేయాలమ్మా? తోట నువ్వు సేవలుచుకొని భరించి అభివృద్ధి చేయదు. ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేయలేదు. మొట్టమొదటి కుటుంబం ఎక్కడ ఏర్పడిందంటే అక్కడే ఆదాము. మీరు ఆ చెక్క ఫలించండి, అభివృద్ధి చెందని చేయడానికి ఒక ఆదర్శమైన కుటుంబంగా వారిని తీర్చిదిద్దడానికి దేవుడు చక్కటి అవకాశం ఇస్తే అమలు ఏం చేశారు? అవి చూపించారు అన్నమాట. ఏం చెప్పారు? బాగా చెట్టు ఉండవు, ఫలించమని చేయించామంటే నువ్వు తినకూడని పని అంటే ఒక మాట, నిజమా అని ఒక మాట కుటుంబంలో చేరింది. ఆ అబ్బాయి చివరి తెలియదు దాన్ని అవినీతితో. అంటే కుటుంబంలో అవినీతి ఎలాగొస్తుంది అంటే లేనిపోయి మాట్లాడే ఒక ఇద్దరి మధ్య కుటుంబంలోకి ఒక వార్త వెళ్ళింది అనుకోండి, మీ ఆయన ఇలా అంటుడట, మీ ఆవిడ ఇదట అనుకోండి. సాధారణంగా మనుషులు మనం ఎవరి గురించైనా చెడుగా మనకి చెప్పారంటే మనం వాళ్ళకి వ్యతిరేకమైపోతాం. అది కన్న తల్లి అయినా, కన్న భార్య అయినా. నీ తల్లి గురించి నీ చెడు చెడు మాట పడినా, నీకు సంబంధించిన ఎవరి గురించి నీకు చెడు మాట పడినా సరే నువ్వు ఆ ఆలోచన వ్యతిరేకం. ఇప్పుడంటే నీకు ఆ మాట మీద నీకు క్లారిటీ వచ్చినందులో కూడా నీకు ఏముంటుంది, దాని మీద వ్యతిరేకమే. ఆ మాట నువ్వు కొరికేస్తుంది పురిలాగా. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆదర్శం అంటే ఏంటి, మనకి మాదిరి. ఆ మాదిరిని ఎలా తీసుకోవాలి, ఏం చేయాలని బైబిల్ మనకి ఏం చెప్తున్నది తెలుసుకోవాలి. అంటే ఇందులో చెప్పిన ఆదర్శమైన తల్లిదండ్రులు, ఆదర్శమైన పిల్లలు, ఆదర్శమైన తల్లిదండ్రులు ప్లస్ ఆదర్శమైన పిల్లలు కలిస్తే ఆదర్శమైన కుటుంబం గురించి మనం తెలుసుకున్నాం. ఈ రెండు తెలిసిన కుటుంబం తెలిసినట్లే. ఈ రెండు తెలిసిందనుకోండి కుటుంబం తెలిసినట్లే. మరి కుటుంబం తెలిసినప్పుడు ఆ కుటుంబం ఏం చేయాలా అని కొన్ని మాటలు మనం తీసుకున్నాం. మాట్లాడకూడదు, ఎవరు మాట్లాడు బయటకు వెళ్ళిపోవచ్చు. ఆయన ఈ ఆదర్శాన్ని ఇంగ్లీష్ లో ఐడియల్ అన్నారు. ఏదన్నారు? ఐడియల్. ఐడియల్ అంటే ఏంటి? వైఎస్ రాజశేఖర్ ఉన్నారు. ప్రతి ఊర్లో ఒక బొమ్మ ఉందా? వాటి ఆయన ఐడియల్ అంటే బొమ్మ ఐడియల్. ఆ బొమ్మ ఎందుకు పెడతారు అంటే ఆదర్శవంతంగా ఒక రాష్ట్రాన్ని ఆయన పరిపాలించాడు కాబట్టి, మన అవసరాన్ని ఆయన తీర్చాడు కాబట్టి. అందుకే అన్ని ఎంత కూడా ఏం చేస్తున్నారు, ఒక ఐడియల్ అంటే రాజశేఖర్ రెడ్డి చనిపోయాడు కానీ ఐడియల్ అనేది ఉన్నమాట.
ఈదిగా మన కుటుంబం ఐడియల్ గా ఆదర్శంగా ఉండాలంటే ఏ విధంగా ఉండాలి అది కొన్ని మనం గమనిద్దాం. బైబిల్లో ఐడియల్ పేరెంట్స్ ఉన్నాం, ఐడియల్ చిల్డ్రన్ ఉన్నాం, ఐడియల్ ఫ్యామిలీ గురించి మనం కొన్ని విషయాలు చూసుకోమాట. ఈ ఐడియల్ ఫ్యామిలీ ప్రతి కుటుంబం కూడా ఆదర్శంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ప్రతి కుటుంబం భూమి మీద ప్రతి కుటుంబం కూడా ఏమనుకుంటారంటే మా కుటుంబం బాగుండాలి, మా కుటుంబము ఆర్థికంగాను మానసికంగాను ఆరోగ్యంగాను అందరికీ మాదిరికరంగాను ఉండాలని ప్రయత్నిస్తారు. కుటుంబం ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తారమ్మా. ఎందుకు ప్రయత్నిస్తుందంటే వాళ్ళకి మంచి పేరు తెచ్చుకోవడానికి. కుటుంబం పేరు చెప్పగానే ఈ ఫలానా కుటుంబమే పేరు ఇది మంచి కుటుంబం అండి, ఇవాళ కూడా చక్కగా ఉంటారు అనేసి చెప్పుకోవడానికి, మనుషులకు ధైర్యం పొందడానికి మనం ఏం చేస్తామంటే మంచితనాన్ని మనం ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మంచితనాన్ని మనం ఒప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. అంటే మంచితనంగా మంచిగా ఉండడానికి మనం ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ప్రయత్నించడానికి తప్పు కాదు, ప్రయత్నించడానికి తప్పు కాదు. ప్రయత్నిస్తే కదా, ఏదైతే ప్రయత్నిస్తేనే మనకి బంగారం అనేది మనకి మెల్లో కానీ చెవులో కానీ అలా పుట్టుకొచ్చు. అలా ఏం చేస్తారు, బంగారాన్ని కాలుస్తారు అన్నమాట. ఇంకా బాగా కాల్చి దానికి ఒక రూపాలు ఇస్తాడు. ఏ ఐటమ్స్ కానీ డిజైన్స్ కానీ అవన్నీ కూడా రూపాలు ఇస్తే మనం చక్కగా పెట్టుకొని వాటిని మనం అనిపిస్తుంటాం. అంటే మంచితనాన్ని మనం వరకుపోయాలి. ఆదర్శంగా మనం ఉండాలంటే మంచితనాన్ని మనం ఏం చేయాలంటే ప్రదర్శించాలి. మాటలో కానీ ప్రవర్తనలో కానీ ప్రతి విషయంలో కూడా మంచితనాన్ని మనము ఈ యొక్క ఆదర్శమైన కుటుంబం గురించి ప్రతి కుటుంబం కూడా ఏం చేస్తుందంటే ప్రయత్నం అన్నది కంపల్సరీగా చేస్తుంటారు అన్నమాట. మరి ఆదర్శ కుటుంబం గురించి మనం బైబిల్ ప్రకారం ఎలాగంటే ఆదర్శ కుటుంబం అంటే ఇవన్నీ చెప్పుకున్నాం. కానీ ఆదర్శ కుటుంబం అంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆ కుటుంబంలో దేవుడు ఉండడం ఆదర్శ కుటుంబం అన్నమాట. ఆదర్శ కుటుంబం అనేది ఆ మధ్యలో దేవుడు ఉంటారు. ఆ దేవుడు ఉంటే ఆదర్శ కుటుంబం అవుతుంది. ఇప్పుడు దేవుడు లేకపోతే అది ఆదర్శ కుటుంబం అవ్వదు. నువ్వు మంచిగా ప్రవర్తించినా, నువ్వు ఆనందంలో చేసినా, నువ్వేం చేసినా సరే ఆ కుటుంబంలో దేవుడు లేకపోతే అది ఆదర్శ కుటుంబంగా తీర్చబడదు. దాన్ని ఆదర్శ కుటుంబం అనరు. దాన్ని ఫిల్ఫిల్ చేయాలంటే, ఆదర్శం కావాలంటే ఆ కుటుంబంలో ఏమన్నట దేవుడు అన్నది ఉండాలి. యెహోషువ 24:15 మనం చూసుకుంటే యెహోషువ 24:15 చదువుతున్నాం. చూడండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులని అద్దమి ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగించి యెహోవాను సేవించుడి. ఏమన్నారండి? యెహోవాను సేవించమంటున్నారు. ఎందుకని? యెహోషువ గుర్చేస్తున్న ఇశ్రాయేలు ప్రజలందరికీ మీ కుటుంబాలన్నింటినీ కూడా ఐగుప్తు దేశం నుండి ఆయన విడిపించుకొని వచ్చాడు. ఆ బానిస బతుకుల నుండి మిమ్మల్ని విడిపించాడు. ఆ బానిస సంఖ్యల నుండి మిమ్మల్ని విడిపించాడు. విడిపించి ఎక్కడ తీసుకొచ్చాడు? పాలు తేనె కాని దేశానికి మిమ్మల్ని తీసుకుని వస్తాడు. ఒకవేళ ఆ ఇశ్రాయేలు కుటుంబాల్లో దేవుడు లేకపోతే మరి విడిపించగలరా? ఆ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు మనం చెప్పుకుంటామంటే ఆలస్యంగా అంటే ఆ కుటుంబాల మధ్య ఎవరున్నారు? దేవుడు. ఇశ్రాయేలు కుటుంబాల మధ్యలో దేవుడు ఉన్నారు. ఆ దేవుడు వాళ్ళ మొరవిని వాళ్ళు విడిపించుకొని ఆదర్శ కుటుంబాన్ని దేవుడు చూడండి. అలాంటప్పుడు మరి ఏం చేయాలట? మర్చిపోయారు. మీరు అలాంటి దేవుడిని విడిపించుకొచ్చినప్పుడు మీరు ఏం చేశారంట? మళ్ళా పోత విగ్రహం చేసుకొని, ఒక దూడ విగ్రహం చేసుకొని మళ్ళీ మీరు ఏం చేయాలి? వెనక తిరగట. మోసే గారు 15 వారికి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతే ఈ పండగ ఏం చేశారు? ఆ ఐగుప్తు తెచ్చిన బంగారాన్ని అట్లే పెట్టుకొని ఈ మోసే ఏమయ్యాడో, ఆ యెహోవా ఏమయ్యాడో మాకు తెలియదు. ఆ కోసం ఏం చేయాలంటే ఐడిల్ చేయాలి. ఏదైతే ఆదర్శ కుటుంబాన్ని తీసుకొచ్చి దేవుడు ఇంటికి తీసుకొచ్చాడో ఈ ఆదర్శ కుటుంబాలు ఏం చేశాడో దేవుడు తీసి ఏం
చేసుకున్నాం, ఒక కోత విగ్రహాన్ని చేసుకున్నారు. అప్పుడు ఏం చెప్పాడు? ఇదిగో మీ యెహోవా. ఎవరన్నా ఒక బంగారపు ముద్ద తయారు చేసుకొని, ఒక బొమ్మను చేసుకొని, ఇదిగో మీ యెహోవా అనేసి వారు దారి తప్పిపోయారు. అంటే అది మధ్య ఏమలేదు, దేవుడు లేదు, ఎవరు పెట్టుకున్నాము? విగ్రహాన్ని పెట్టుకున్నాం. ఒక ఆదర్శ కుటుంబంగా బయలుదేరిన కుటుంబం ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు కదా? ఆదర్శాన్ని తప్పిపోయారు. దేనివల్ల? దేవుడు లేకపోవడం వల్ల. వారు ఎవరు గుర్తించాలా? ఎవరు మహిమపరచాలా? దేవుడు మహిమపరచాలి. కానీ వారు ఏం చేశారు? ఆ ఎర్ర సముద్రం చేర్చడం మర్చిపోయారు. వాళ్ళు దాహం వేసినప్పుడు ఆ బండని నీళ్ళు తాగిన నీళ్ళు మర్చిపోయారు. ఆ చేతి కూడా నీళ్ళు ఉన్నప్పుడు తీవ్రంగా పాచిన నీళ్లు మర్చిపోయారు. ఆహారం ఆకలేసినప్పుడు దేవుడు మన్నా కురిపించి ఆ మన్నా మర్చిపోయారు. మాంసం కావాలన్నప్పుడు ఆ పూరీల్లో కురిపించారు. ఆ పూరీలు తిని ముగ్గురు నదులు వచ్చిన ఆ సంవత్సరం మర్చిపోయారు. వీటన్నింటినీ మర్చిపోయి ఆ మధ్యలో దేవుడు మర్చిపోయి ఏం చేశారు కదా? విగ్రహానికి. ఆదర్శ కుటుంబంగా ఉండాలంటే మన మధ్యన కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఆరోగ్యం బాగోపోయినా, ఆర్థిక పరిస్థితి బాగోపోయినా, మానసిక పరిస్థితి బాగోపోయినా, మనం చచ్చిన స్థితికి వెళ్ళిపోయినా సరే మన మధ్యలో ఏమవుతారంటే ఏమన్నా చిన్నపిల్లలు బాగోదు, జ్వరాలు వచ్చేస్తే విరోచనాలతో, వార్తలతో చాలా బాగు పెట్టేస్తారు పిల్లలు చిన్నప్పుడు. దానికి మన మనసు కలిగిపోతాయి, మనకు బాధ అనిపిస్తుంది, ఏమైపోతుందో మనం అనుకుంటాం. ఆ సమయంలో ఎంత విశ్వాసంతో మనము పక్కన పెట్టి వెళ్ళి ఈ కష్టానికి, ఈ నష్టానికి మనం ఏం చేస్తామంటే పెట్టి ఏమైపోతుంది అనుకో, విశ్వాసానికి కోల్పోతాం. ఏం చేస్తాండి? ఎవరి కోసం? నీకు పెట్టిన ఎవరు ఇచ్చారు? మర్చిపోయావు. నీకు బిడ్డ కావాలంటే దేవుడు కావాలి, నీకు బిడ్డ బాగుండాలంటే దేవుడు కావాలి. కానీ నీకు బిడ్డ కోసం దేవుడే అప్పుడు నీకు ఆదర్శం వస్తుంది. ఎప్పుడైతే ఇలా పరిస్థితులు బయట దేవుడిని చేస్తావో అప్పుడు నీకు ఆదర్శం ఉండవు. కాబట్టి గమనించండి, యోసేపు అంటున్నాడు కాబట్టి ఎప్పుడంట, కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయన నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు ఎవరైతే సత్యముగాను భక్తులుగాను ఎవరైతే ఉంటారో వారి ఆదర్శ కుటుంబంగా ఉండాలనేసి మనము ఇక్కడ తెలుసుకుంటాం అన్నమాట. ప్రతిరోజు కలిసి ఏం చేయాలి? ఒక కుటుంబం ఆదర్శంగా ఉండాలంటే ప్రార్థన అనేది కుటుంబంలో కంపల్సరీగా ఉండాలి. ఏముండాలి? కుటుంబంలో ప్రార్థన ఉండాలి. మన పర్సనల్ ప్రేయర్స్ ఉండాలి, ఇండివిజువల్ మనం ప్రార్థన చేసుకోవాలి, అలాగే కుటుంబ ప్రార్థన కూడా కంపల్సరీగా ఉండాలి. అప్పుడు మనకి ఏమవుతుందా? దేవుడికి ఆదర్శమైన కుటుంబం తయారయ్యే అవకాశం ఉంటుంది. నా భర్త రాదండి, నా భర్త రాని ఇంట్లో చెప్పి లేట్ అయిపోతుంది. అలాగే ఇంట్లో చెప్పే విషయాలే మా భర్త బయటికి పనికెళ్ళేవారు నైట్ వచ్చేటప్పటికి 8 అవ్వచ్చు, 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. కలిసి చదువుకోవడానికి కానీ కలిసి చేసుకోవడానికి కానీ ఏంటి అవకాశం అనేది మనకి లేదు, అవ్వదు. అదే పంచారు ఇంకా అయినట్లండి. అవకాశం ఉండదు. కానీ దేవుడి కోసం ఏం చేయాలా? భార్య కానీ పిల్లలు కానీ ఏం చేయాలా? అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. ఎలా చేసుకోవాలా? భర్త వచ్చేంత వరకు కుటుంబాన్ని ఎదురు చూడాలా. ఎవరి కోసం? దేవుడి కోసం. ఇది ఆదర్శ కుటుంబం కావాలంటే నువ్వు సమయాన్ని ఇవ్వాలా. కుటుంబంగా ప్రార్థన చేసుకోవాలని నువ్వు దేవుడు చెప్తున్నప్పుడు నీ సమయాన్ని ఇవ్వాలా. మీ సమయాన్ని ఇచ్చి భర్త కోసం ఎదురు చూసి భర్త వచ్చినప్పుడు భర్తతో పాటు ఆయనకి కావాల్సిన అన్ని సమకూర్చి అప్పుడు కుటుంబంలో ప్రార్థన చేసుకోవాలి అనుకోండి, నీ ద్వారా ఆయన అవుతారా? నీ బిడ్డలు నేర్చుకుంటారు, నీ కుటుంబం ద్వారా కుటుంబాలు నేర్చుకునే అవకాశాన్ని మీ కుటుంబం ఆదర్శ కుటుంబంగా అక్కడ తీర్చబడుతున్నారు. కాబట్టి మనం గమనించాలి, ఎప్పుడు ఆదర్శ కుటుంబం ఉంటుందంటే దేవుడిని ఏ మధ్యన ఉన్న కుటుంబం, దేవుడి మధ్యలో ఉన్న కుటుంబం మధ్యలో ఉన్న దేవుడి వల్ల మనకి ఆదర్శ కుటుంబంగా మనకి ఇక్కడ తెలియజేయబడతారు. ప్రతిరోజు కూడా కలిసి
మీరందరూ కూడా దేవుని మర్చిపోయారు. కానీ నేను నా కుటుంబమును యెహోవాను సేవిస్తామని ఎవరైతే తప్పిపోయారో ఇశ్రాయేలు ప్రజలందరూ ముందు కూడా గొప్పగా చెప్పారు. యెహోషువ కుటుంబం ఆదర్శమైన కుటుంబం. ఎందుకంటే ఆయన మధ్యలో దేవుడు ఉన్నారు కాబట్టి. ఇంకో మాట ఉంటుందా? ఎన్నో వచ్చినాడు యెహోషువ చెప్తారు కదా, నేను నా కుటుంబం 24:15 యెహోవాను సేవించే మీ దృష్టికి కీడు తోచినలా మీరు ఎవరు సేవించుదురో అది అందరినీ మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదురో అమోరీల దేశంలో మీరు నివసించున్నారే వారి దేవతలు సేవించుదురో నేను మీరు కోరుకొనుడి. ఎవరైనా వాళ్ళందరినీ కోరుకోమని చెప్తున్నాడు. మీరు ఎవరిని సేవింప కోరుకున్నారు? నేను నా ఇంటి వారును యెహోవా సేవించమని. ఈరోజు ఎన్ని కుటుంబాలు సేవిస్తారని దేవుడు చెప్తున్నాయి. ఈరోజు ప్రోగ్రామ్ పెట్టారు పేరెంట్స్ విత్ కిడ్స్ చిల్డ్రన్స్. మరి ఎంతమంది వచ్చాం కుటుంబంగా? మన భర్తలు చేసినప్పుడు రాగలిగామా? మన పిల్లలు తీసుకొని రాగలిగామా ఈ ప్రోగ్రామ్ కి? మన ఆదర్శ కుటుంబంగా ఉండాలంటే కంపల్సరీగా మనము తీసుకొని రావాలి. ఇది మన క్రైస్తవ జీవితంలో పాట ఉంటుంది. ఆ పాట అంతా క్రైస్తవ కీర్తనలు బుక్ ఉన్నది దగ్గర దీనికి క్రైస్తవ కీర్తనలు బుక్ ఉంది కదా, తీసి నేను నా ఇంటి వారు వినపట్టు ఎన్నో నెంబర్ పాట అది. ఆ పాట వచ్చి మీకు ఎంత నెంబర్ నీకు? క్రైస్తవ కీర్తనలు ఉంటుంది పాట 321 చూడండి ఒకసారి, మీకు దగ్గర ఉంటే ఒకసారి చూడండి ఎంత చక్కగా పాట. యెహోషువ చెప్పిన విధంగా చూడండి పాట. నేను నా ఇంటి వారును యేసుక్రీస్తుని కొలుతుము. నేను నా ఇంటి వారును యేసుక్రీస్తుని కొలుతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేను నా ఇంటి వారును యేసుక్రీస్తుని కొలుతుము. ఇలా ఎప్పుడు చెప్పుకుంటాం? ఎప్పుడు చెప్పగలుగుతాం? ఈ రోజు నేను ఆలోచించండి. మన ఆదర్శ కుటుంబంగా ఉండాలంటే మన ఇంట్లో ప్రార్థన ఉండాలి, బైబిల్ చదవాలి, బైబిల్ జ్ఞానం ఉండాలా, ఆయన మహిమపరిచే విధంగా మన కుటుంబాన్ని మనము నడిపించుకోవాలి. అవకాశం ఉన్నప్పుడు అవకాశాన్ని మనము కలుగు చేసుకోవాలి, సమయాన్ని మనము కలుగు చేసుకోవాలి. ఈ రోజు ఆలోచించండి, నిర్ణయం తీసుకోండి. యెహోషువలాగా ఎవరికి మీద పర్లే, ఏమైనా పర్లే, మీ కుటుంబం ఆదర్శ కుటుంబంలో ఉండాలంటే కంపల్సరీగా ఈ అంశాన్ని మీరు ఆలోచించి మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన అనేది కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈరోజు చెప్తారు కదా, మీరు ఎవరిని సేవించుకోండి, మీరు ఎవరిని ఆరాధించుకోండి, మీరు ఎవరిని ప్రార్థించుకోండి. నేను నా ఇంటి వారు కూడా ఏం చేస్తారా? ఎలా ఉండాలట? ఇప్పుడు అప్పుడప్పుడు ఎలా మీటింగ్ పెట్టినప్పుడా పక్షాలు చూడండి. అనుదినమును ప్రభుని తలచుచు అలయకును ప్రార్థింతు. అనుదినమును ప్రభుని తలచుచు అలయకును ప్రార్థింతు. ఎల్లవేళ ప్రభుని చిత్తము అనుసరింతుము పనులలో. ఎల్లవేళ ప్రభుని చిత్తము అనుసరింతుము పనులలో. నేను నా ఇంటి వారును యేసుక్రీస్తుని కొలుతుము. ఎప్పుడైనా రోజు ఆలస్యపోకుండా తెలుసుకోకుండా నీ కుటుంబం ఆదర్శంగా దేవుడు నిలవాలంటే ఏం చేయాలంట? ప్రార్థన జీవితంలోకి అది ఎలా ఉండాలి? మనకి ఒక ఆశగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక ఆశగా ఉండాలి. దుబ్బి నీటి వాగుల కోసం ఆశపడినట్లు
కూడి భోజనం చేస్తాం, ఎప్పుడు కుటుంబంలో కూడి ప్రార్థన చేస్తాం అనే ఆశని మన రోజు కూడా ఉండాలి. అలా ఉన్నప్పుడు మన కుటుంబం ఆదర్శ కుటుంబంగా ఉండాలన్నమాట. ఆ కుటుంబం ఆదర్శ కుటుంబం కూడా ఏం చేయాలి? ఇంకా ఇంట్లో ప్రార్థనతో పాటు సంఘ కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి. చక్క సంఘ కార్యక్రమాల్లో పాల్పొందడం నిజంగా దేవుడు ఇచ్చిన మహాకృపను బట్టి మీరు చక్క ఆ కార్యక్రమం చేశారు. ఇంకా మరి ఎక్కువగా సరిపోదు, మనకి సరిపోదు. బైబిల్ గ్రంథంలో సిద్ధాంతాన్ని ఎంతగా మనం పఠిస్తామో, ఒక స్త్రీ ఎట్టి విధంగా ఉండాలని తల్లిదండ్రులు చెప్తుంటారో ఒక క్రైస్తవుడు కూడా సంఘంలో ఎలా ఉండాలన్నది బైబిల్ చెప్తారు. అంటే డాక్టర్ని సిద్ధాంతాలు కంపల్సరీగా పాటించాలి. అలా పాటించిన పక్షంలో మనకి దేవుడు ఇచ్చింది మనకి రాదు. ఒక అమ్మాయి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆమె నడకను బట్టి, మాటను బట్టి, ప్రవర్తన బట్టి ఎటువంటిదో చెప్పేస్తారు. అంటే ఎటువంటిదో చెప్పేస్తారంటే ఒకలాగా ఉండాలని ఒక సిద్ధాంతం ఉంది కదా. మరి ఒక క్రైస్తవుడు మనం వెళ్తున్నప్పుడు కానీ, మన మాట తీరులో కానీ, మన ప్రవర్తనలో కానీ అలా ఉండాలి అని చెప్తే మనం అలా ఉండలేట్లే కదా. కాబట్టి అలా ఉండాలంటే, కుటుంబం ఆదర్శంగా ఉండాలంటే కుటుంబంలో ప్రార్థనతో పాటు సంఘ కార్యక్రమాలు కూడా చేయాలన్నమాట. చూడండి చక్క పాటలోనే, సంఘ కార్యక్రమములందు సహకరింతును ప్రీతితో, సంఘ కార్యక్రమములందు సహకరింతుము ప్రీతితో, భంగపరచని పనులనన్నిటి కృంగదీసిన మనిషము, భంగపరచని పనులనన్నిటి కృంగదీసిన మనిషము, నేనును నా ఇంటి వారు యేసుక్రీస్తుని గురుతును. సంఘ కార్యక్రమంలో ఆ కుటుంబం ఎంతగా ప్రయాసపడతాదో, పనిచేసి చేస్తుందో అది ఆ కుటుంబం. ఏ కుటుంబం? ఆదర్శం చేస్తుంది. ఆదర్శ కుటుంబం ఉందా? ఎవరు ఆదర్శ కుటుంబంగా ఉన్నారు అపొస్తలుల కార్యంలో? అననీయ సఫయ్య ఎవరు చెప్పాలి మరి. అప్పులా ఏం చేశారట? పౌలు గారు ప్రాణం పోవాలంటే వారి ప్రాణం ముందు పెట్టారట. వారి ఇంట్లో సంఘాన్ని పెట్టుకున్నారట. వాక్యం తెలియని వారికి వాక్యాన్ని చెప్పారట. ఎవరైతే వాక్యం వినడానికి వచ్చారో వారికి ఆతిథ్యం ఇచ్చారట. సంఘ కార్యక్రమంలో ఉన్న అంత చక్కగా పాల్గొన్నారు మాట. అది ఎలాగా పాల్గొనాలంటే ఆ కుటుంబంలో ఏముండాలా? ప్రేమ ఉండాలా, దేవుని యొక్క మనసు ఉండాలన్నమాట. అదే చెప్తుంటే 5వ వచనంలో, ప్రేమ తోడను పొరుగు వారిని ప్రియులను భావిస్తూ, ప్రేమ తోడను పొరుగు వారి ప్రియులను భావిస్తూ, క్షమయు దేహము నేర్చి ప్రభు కూడా శాంతితో జీవింతు, క్షమయు దేహము నేర్చి ప్రభు కూడా శాంతితో జీవింతు, నేను నా ఇంటి వారు యేసుక్రీస్తుని కొలుతుము. మన కుటుంబానికి అంతగా మరి చెయ్యాలంటే ఒక శక్తి ఉండాలి కదా, బలం ఉండాలి కదా, దాన్ని సంపాదించుకోవాలి కదా. ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికంగాను ఆ శక్తిని సంపాదించుకోవాలి కదా. ఆ శక్తిని సంపాదించుకొని ఆ శక్తి మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. అది చూడండి ఆలోచనలో, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము, శక్తి కొలది శరీర బలమును శ్రమను క్రీస్తుకు నిత్తుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము, నేనును నా ఇంటి వారు యేసుక్రీస్తుని కొలుతుము. ఆదర్శ కుటుంబం ఉండాలంటే ఇన్నున్నాయి. ఇన్ని ఎన్ని చేస్తాం ఆలోచించుకోండి.
పిల్లలండి, చిన్నపిల్లలు నిద్ర వచ్చారు, ఇంట్లో వదిలేద్దాం, ఎంతో పాటు ఎందుకు పట్టుకెళ్దాం, సువార్తలు కానీ చర్చిలు కానీ ఎందుకు పట్టుకెళ్దాం, అలా పిల్లలు ఆడుకుంటారులే అనేది సొంత ఎలా తయారవుతారు? అల్లు ఉదయం మాకు చెప్తారు. అలా తయారవకుండా ఎలా ఉండాలంటే, చిన్నవారు దైవరాజ్యపు జీవిత వారసులంచులు, చిన్నవారు దైవరాజ్యపు జీవిత వారసులంచులు, అన్ని వేళ వారి వృద్ధికి మిన్నగా తోడ్పడదము, అన్ని వేళ వారి వృద్ధికి మిన్నగా తోడ్పడదము, నేనును నా ఇంటి వారును యేసుక్రీస్తుని గొలుతుము. ఎంత కష్టమైనా, వానైనా, ఎంతైనా, వరదైనా సరే కార్యక్రమం అంటే పిల్లల్ని పట్టుకొచ్చింది. అప్పుడు మనకి ఏ స్కూల్ ఎందుకు మానేస్తావు? జ్వరమా? పండగకి వెళ్ళావా? లేదా ఊరు వెళ్ళావా? ఏదండి టాబ్లెట్ వెళ్ళండి. అక్కడ ఎవరిని భయపడుతున్నావు? ఎవరిని కనపరుస్తున్నావు? దేవుని కనపరిచే భాగ్యం మీ ద్వారా, కుటుంబం ద్వారా పిల్లలకి నేర్పిస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారంటే, మీ కుటుంబం ఏదండి ఆదర్శ కుటుంబంగా ఉంటది. ఒక అదే స్కూల్లోని దేవుని పిల్లలే ఉన్నారు అనుకోండి, వాళ్ళ ఇంటికి తల్లిదండ్రులు చెప్తారు, అలా పాప ఇలా వెళ్ళిందంటే ప్రార్థన చేయలేదు మమ్మీ, తాగెళ్తాడి, మమ్మల్ని ఎందుకు మీరు తీసుకెళ్ళట్లేదు? మీరు ఏమవుతున్నారు? కుటుంబం అంటే ఆదర్శంగా చూపబడుతుంది. ఎందుకని? మీ కుటుంబంలో ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి. మరి చిన్నవాళ్ళు కూడా, మరి పెద్దవాళ్ళని, మా అత్తయ్య గారిని కానీ అమ్మగారిని కానీ వీళ్ళు కూడా మరి ఏం చేయాలంటే, కుటుంబంలో మనం ఏం చేయాలా? వాడిని కూడా తీసుకురావాలి. ఎలాగే చూడండి, పెద్దవారు దైవజనులని ప్రేమితో భావింతుము, పెద్దవారు దైవజనులని ప్రేమితో భావింతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము, భక్తితో హృదయమును పూర్తిగా ప్రభునికే అర్పింతుము, నేనును నా ఇంటి వారును యేసుక్రీస్తుని గొలుతుము. ఎప్పుడు చేయాలట? మన లక్షణంలో చేయాలా? మన లక్షణంలో ఒకే బాధ అప్పుడు రోజులు మాత్రమే చక్కగా చేయాలి కాదు, జీవితాంతం కూడా మనము చేయాలన్నమాట. ఎలా చేయాలి? జీవితంబున ప్రభుని ప్రేమ ఆశీస్సులను ప్రసరింతుము, జీవితంబున ప్రభుని ప్రేమ ఆశీస్సులను ప్రసరింతుము, దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుందుము, దివ్య జ్యోతుల రీతి వెలుగుచు దివ్య సన్నిధి నుందుము, నేనును నా ఇంటి వారును యేసుక్రీస్తుని గొలుతుము. ఇవన్నీ ఉంటే ఆదర్శ కుటుంబంగా మనం తయారవుతాం. ఆదర్శ కుటుంబం అంటే ఒక మాట ద్వారా ఎవరు దేవుని ఇచ్చిన జ్ఞానంతో రాసిన వ్యక్తి వాటిని నేను ఈరోజు ఆదర్శ కుటుంబంగా ఉండాలంటే బైబిల్లో ఇవి ఉన్నాయి మాట. ఒక పాట చేయిస్తాను. ఈ రోజు మా కుటుంబాన్ని ఏం చేయాలట? ఆదర్శంగా తీసుకోవడాలంటే ఇవన్నీ కూడా చేయాలన్నమాట. ఆదర్శ కుటుంబంలో ఏం చేయాలి? దేవుడు మధ్యలో ఉండే కుటుంబం ఆదర్శ కుటుంబం. అలాగే ప్రేమ గౌరవం ఉన్న కుటుంబం ఆదర్శ కుటుంబం. అలాగే క్షమాపణ కలిగిన కుటుంబం ఆదర్శ కుటుంబం. అలాగే ఒకరికొకరు సహాయం చేసుకునే కుటుంబం ఆదర్శ కుటుంబం. అలాగే సింపుల్ గా చెప్పాలంటే ఏం చేయాలంటే, ఆదర్శ కుటుంబం అంటే పరిపూర్ణమైన కుటుంబం కాదు, కానీ దేవుని మీద ఆధారపడి ఒకరినొకరు ప్రేమించి క్షమించి ముందుకు వెళ్ళటమే కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా అర్థమైందండి. ఎలా ఉండాలట? ఆదర్శ కుటుంబం అంటే పరిపూర్ణమైన కుటుంబం కాదు, ఎవరి పరిపూర్ణం కాదు, కానీ దేవుని మీద
సిద్ధపడి ఒకరినొకరు ప్రేమించి క్షమించి ముందుకు వెళ్ళే కుటుంబం ఆదర్శ కుటుంబం. సంఘంలో చిన్న ఏదైనా అయిందనుకోండి ఏం చేస్తారు? చాలా మంది అన్నం రావడం మానేస్తారు, తాగులు రావడం మానేస్తారు. అది ఆదర్శ కుటుంబం అవుతుందా? ఏం చేయాలి? ప్రేమించాలా, క్షమించాలా, దేవుని పరిచయంలో ముందుకి తీసుకెళ్ళాలన్నమాట. అలాగైతే మనకి ఆదర్శ కుటుంబంగా మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆదర్శ కుటుంబం ఇటువంటి పరిపూర్ణ కుటుంబం కాదు. దేవుడు ఉండే కుటుంబాన్ని ఆదర్శ కుటుంబంగా మనకి బైబిల్ అనేక కుటుంబాలు ఉన్నాయి. అబ్రహాం గారి కుటుంబం ఉంది. అబ్రహాం గారు దేవుని ద్వారా ఉన్న మాట ద్వారా ఆయన ఏం చేశారు? ఆయన కుటుంబాన్ని, ఆయన దేశాన్ని వదిలేశారు. ఆయన అమ్మేళ్ళారా కుటుంబాన్ని? ఎవరు? సారా గారిని. సారా గారి మరి ఆడారు కదా, నేను చెక్క ఉన్నాము, బిల్డింగ్ లో ఉన్నాము, కుటుంబాన్ని ఉన్నాయి అన్నారా? భర్త చెప్పిన ఒక్క మాటకి విధేయత చూపిన బయలుదేరుతున్నారు, బయలుదేరు. ఈ రోజున ఎంతమంది బాధ్యతలు ఉంటున్నారా? మనం ఫోన్ చూడద్దు అని చూడడం మొదలెళ్తామా? చెప్పండి, ఎవరు వెళ్తున్నారు? ఫోను. భర్త భార్య గురించి చూడడం కూడా అంతలేదు. చూస్తాం, విదేశీ చూస్తాం కదా. ఇలా భర్త ముట్టుకున్నారా? ఎప్పటికీ భార్య లాగించుకుంటుంది. ఏం సీక్రెట్స్? భార్య భర్తలు ఇద్దరు కూడా ఇదే కదా. మనం ఉంటే మన ఆదర్శ కుటుంబం ఉందని అవ్వదు. భర్తకి ఏమీ రాయకూడదు, భర్తకి ఇదే చూపించాలి, లోపల ఉండాలి అని చెప్పింది చేయాలి. అబ్రహాం గారు ఒకటే చెప్పారు, బయలుదేరు. సారా గారు ఏం చేశారు? బయలుదేరారు. యజమాని అబ్రహాం ఏం చేశారా? యజమాని. యజమాని అంటే సర్వ హక్కులు, సర్వ హక్కులు నీవే. కానీ సర్వ హక్కులు ఎవరికి చేస్తున్నా చెప్పండి? మనం లేనప్పుడు మన ఆలోచన కుటుంబంగా తెచ్చేద్దామని ఇవన్నీ వదులుకోవాలా, ఆలోచించాలి. వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేయాలి? ఏమంట? ఒక పెళ్ళైన అమ్మాయి, ఒక పెళ్ళైన అమ్మాయి ఒక పెళ్లి కాని అబ్బాయితో, అది పరాయి వ్యక్తితో, పరాయి మనిషితో పెళ్ళైన అమ్మాయి ఎలా ఉండాలా? మెసేజ్ చాటింగ్ చేస్తే అవుతుందా? తెలుసుకోలే కదా, రిలేషనే కదా, పర్లేదే అనుకుంటుంది కదా. ఏదైనా సరే ఒక్కదాంతో మొదలవుతుంది. ఆ సరదా అనుకుంటాం, చిన్న మెసేజ్ ద్వారా మొదలవచ్చు, చిన్న ఫోన్ కాల్ ద్వారా మొదలవచ్చు, ఏదో చిన్నగా మొదలవుతుంది. ఆ రాష్ట్రీయ జీవితం ఏటవుతుంది? రాను రాను ఎలా పడుకుపోతారా? ఈడ్చుకెళ్ళిపోతారా? ఎవరు? అమ్మవాది ఎలాగెళ్ళిపోద్ది? ఈడ్చుకుని వెళ్ళిపోద్ది. నువ్వు చిన్నదే ఒక మెసేజే, హాయ్ నీకు చెప్పండి, బాయ్ మొదలు హాయ్, కానీ చెవులో బాయ్. హాయ్ హాయిగా ఉన్న జీవితం నీకు ఎలాగైపోయింది? బాయ్ బాయ్, బాయ్ బాయ్, హాయ్. చిన్నదే తెలిసినోడే, కొత్తగా అబ్బాయివే, చిన్నప్పుడు తెలిసి నీకు, చిన్నప్పుడు ఉన్నావు. కానీ హాయ్ చెప్పండి నమస్తే వచ్చింది అన్ని కాల్చుకుంటే కూడా వెయిట్ చేయాలా? భర్తకి లోపల ఉండాలా, చెప్పాలా, తెలియజేయాలా? ఇక రాష్ట్రంలో ఒక మొబైల్ పైన మంది రాష్ట్రంలో కుటుంబము ఇదేంటి ఎరుగుంది, నేను ఎప్పుడు తెలియదే అని రాను. నేను తిన్నా కదా, నాకేం అవ్వలేదు కదా, మెసేజే కదా, ఏం అవ్వలేదు కదా. అప్పుడు ఆదం చెప్పినట్లు నువ్వు ఇచ్చిన వాడికి ఎవరో నాకు వినిపించింది, నువ్వు ఇచ్చిన అబ్బాయి నాకు చేయించాడంటే కొత్తలో నీకు తెలుసుకోమని వాక్యం ఇచ్చాడు. ఆ వాక్యం ప్రకారం జీవించమనే నీ సొంత రక్షణ నువ్వు
కొనసాగించుకోవాలా, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలా. భక్తి గల స్త్రీని ఆ యొక్క ప్రవర్తన చూసి భర్త మారుదనే వాక్యం చెప్తుంది. అని కుటుంబాన్ని ఆలస్యంగా చేసుకునే అవకాశం దేవుడు ఇచ్చాడని ఇచ్చాడు, భర్తకి ఇచ్చాడు, భార్యకి ఇచ్చాడు, పిల్లలకి ఇచ్చాడు. అది ఆలస్య కుటుంబం చేయాలంటే దేవుడు చెప్పినట్లు మనం వినాలన్నమాట. కాబట్టి దావీదు కుటుంబం మన సొలొమోను గొప్ప జ్ఞాని. దావీదు గారు దేవుని యొక్క మనసుని దగ్గరైన వ్యక్తి. ఏదైనా హృదయానుసారుడు దేవుడు. దేవుడు దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు. అమ్మా మాట్లాడకూడదు, నిజా నా హృదయాన్స ఎలాగన్నాడు అంటే ఆయన గ్రంథాన్ని చదివి ఆ గ్రంథం ప్రకారం చేయించాడు. దేవుడు ఏదైనా అనుకున్నా చేయించాడు. కాబట్టి కింద మన కుటుంబాలు కూడా అదే విధముగా దేవుడు ఏదైతే బైబిల్ గ్రంథంలో చెప్పారు జీవించేయాలని చేసుకోవాలి. అప్పుడు అది ఆలోచన కుటుంబంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా దైవం వైపు తిరిగారు. పొరపాట్లు జరుగుతాయి, కానీ క్షమాపణతో మొదలు పెట్టాలి. క్షమాపణతో మొదలు పెట్టాలి. ఏం నువ్వు చేయలేదా, నువ్వు చేసావు మరి అడిగితే కుటుంబం లేదుదా, కుటుంబం ముందుకు సాగుతుందా, గొడవ స్టార్ట్ అయింది. ప్రేమించే గుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, సర్దుబాటు చేసే గుణం ఉండాలి. ప్రేమ ప్లస్ గౌరవం కలిపి మనకి ఆదర్శ కుటుంబాన్ని మనకి తెలియజేసేవాడు. ఈ 3 స్తంభాలని మనము పెంచుకోవాలి. మన కుటుంబం మధ్యలో దేవుడు ఉండాలా, మన దేవుడితో ఉండాలి. అలాగే రెండవగా ప్రేమ ప్లస్ గౌరవం ఉండాలా, అదేవిధంగా క్షమాపణ గుణం ఉండాలి. ఈ మన జీవితంలోనే పెంచుకోవాలి. కాబట్టి ఈ యొక్క సమయాన్ని దేవుడికి చెల్లిస్తాను. వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చెప్పమంటుంది, గద్దించమంటుంది. ఆ విధంగా చెప్పాను. కానీ మీ అందరి మాత్రం నాకు ఇటువంటి లేదు, వాక్యం ఏం చెప్పమంటారు. దాని ప్రకారం మీరందరూ కూడా చక్కగా ఆదర్శ కుటుంబాలుగా తయారవ్వాలని కోరుకుంటూ ఈ సమావేశం అందరికీ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్న